హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన నేతి సేమియా ఉప్మా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసి మనం కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేద్దాం. మీరు నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు: సేమియా 250 గ్రాములు, నెయ్యి 5 చెంచాలు, జీడిపప్పు 25 గ్రాములు, తాలింపు దినుసులు 1.5 చెంచా, 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 చెంచాలు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడి అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం రాకపోయిన వాళ్ళు బయట రెడీమేడ్గా రోస్టెడ్ సేమియా అవైలబుల్లో ఉంటుంది. దాన్ని తెచ్చి కూడా మనం డైరెక్ట్గా సేమియా ఉప్మా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సేమియాని గోల్డెన్ రంగు వచ్చే వరకు వేపుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ రావాలి. ఇప్పుడు ఈ సేమియాని మనం సపరేట్ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో 2 చెంచాలు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో వేసి దోరగా ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు వేసిన తర్వాత జీడిపప్పుని సిమ్లో అటు ఇటు కలుపుతూ ఉండాలి. అలా కలపకుండా వదిలేస్తే జీడిపప్పు మాడిపోతుంది. జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, జీడిపప్పు ఈ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు అంతటిని ఒక గిన్నెలో తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు జీడిపప్పు వేపిన తర్వాత మిగిలిన నెయ్యిలో మనం తాలింపు దినుసులు వేసుకోవాలి. ఈ తాలింపు దినుసులని బాగా వేగనివ్వాలి. తాలింపు దినుసులు కలర్ మారే వరకు, ఆవాలు చిటపటలాడే వరకు వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తాలింపులో యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 10 సెకండ్లు అటు ఇటు కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు కరివేపాకు కూడా ఇందులో కలుపుకుందాం. ఈ రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ మెత్తబడేదాకా మనం అలాగా వేపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయల్ని అలా వేపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ మెత్తబడేదాకా అలా వేపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఉల్లిపాయల్ని బాగా వేపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉల్లిపాయ మెత్తబడుతుంది. ఉల్లిపాయని అలాగా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత చూశారు కదండి, మన ఉల్లిపాయ కలర్ మారి మెత్తబడింది. ఇప్పుడు మనం తీసుకున్న 250 గ్రాముల సేమియాకి గాను 400 ml వాటర్ యాడ్ చేసుకుందాం. నేను తీసుకున్న సేమియా నాకు 1 కప్పు అయిందండి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు నీరు యాడ్ చేసుకోవాలి. నీరు యాడ్ చేసుకున్నప్పుడే మనం ఉప్పుని సరిచూసుకోవాలి. ఉప్పు సరి చేసుకున్న తర్వాత మనం ప్లేట్తో కవర్ చేసుకుందాం. నీరు బాగా పొంగే వరకు నీరుని మరిగించాలి. చూసారు కదా నీరు ఎలా మరుగుతుందో. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఇందులో కలుపుకుందాం. సేమియా వేసిన తర్వాత 1 నిమిషం పాటు అటు ఇటు బాగా కలుపుకుందాం. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సేమియాని అటు ఇటు కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్తో గిన్నెని క్లోజ్ చేసుకొని 2 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ప్లేట్ ఓపెన్ చేసి చూద్దామండి. సేమియాని కుక్ చేసుకునేప్పుడు సిమ్లోనే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే సేమియా అడుగంటుతుంది. ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయండి, అవి కూడా పోయే వరకు సిమ్లోనే మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఇప్పుడు ఒకసారి ఉప్మా కలుపుకుందాం. ఇంకా కొంచెం వాటర్ లైట్గా ఉన్నాయండి, దాన్ని కూడా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఫైనల్గా ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఓకే అండి, మన ఉప్మా రెడీ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు కలుపుకుందాం. పర్ఫెక్ట్గా వచ్చిందండి మన ఉప్మా. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో, చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం మరొక చెంచా నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
నెయ్యి వేసిన తర్వాత మనం అసలు ఉప్మాని కలపద్దండి. కలపకుండా అలా ప్లేట్తో క్లోజ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచుతాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. చూశారు కదా, మన నేతి సేమియా ఉప్మా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత పొడి పొడిగా, ఎంత యమ్మీగా వచ్చిందో. చాలా పొడి పొడిగా వచ్చిందండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది మరియు విరవిరలాడుతుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఈ ఉప్మాని మనం ఆ బౌల్లో తీసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం. చూశారు కదండి, మన నేతి సేమియా ఉప్మా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, ఎంత పొడి పొడిగా ఉందో. ఇదే విధంగా కానీ మీరు మీ ఇంట్లో చేసి పెడితే మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ప్లేట్లు ఖాళీ చేయడం పక్కా. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకొని మన నేతి సేమియా ఉప్మా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.